అందరికీ నమస్కారం. నా పేరు రామన్ గౌడ్, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు తమందరితో పంచుకునే విషయం ఏమనగా, రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశ వ్యాప్తంగా సంచలనం లేపుతున్న శ్రీ తిరుపతి తిరుమల దేవస్థానం పవిత్రమైన లడ్డు కల్తీ వ్యవహారం. అసలు అక్రమ సంపాదన విషయంలో ప్రపంచంలోనే జగన్ను మించిన వ్యక్తి ఇంకొకరు ఉండరనుకుంటాను. అన్ని రంగాల్లో అవినీతి, అన్ని రంగాల్లో అక్రమాలు, ముఖ్యంగా తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డు కల్తీ చేయడం అనేది ఎంత హేమమైన చర్య. తన అంచరులను భూమన కరుణాకర్ రెడ్డి కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి కానివ్వండి, చైర్మన్లుగా చేసి నెయ్యితో కాకుండా కెమికల్స్తో వివిధ జంతువుల నూనెతో లడ్డు తయారు చేయడం అంటే ఇతనికి హిందూ పైన, హిందుత్వం పైన, ఇందులో మనోళ్ళ పైన నమ్మకం లేదు, భక్తి లేదనుకోండి, ఇదో విషయం. మన కర్మ అదే. అన్ని మతస్థుల్ని ఇంత పెద్ద హిందూ దేశంలో ముఖ్యమంత్రి చేయడం చాలా హేమమైన చర్య. అంటే మతాన్ని వ్యతిరేకించడం కాదు, ఇలాంటి చిల్లర వ్యవహారాలను వ్యతిరేకిస్తున్నాం. దాదాపు 300 కోట్ల పైగా అక్రమాలు జరిగాయని, ఒక నాయకుని ఇంట్లో తిరుపతి మంగళం దగ్గర ఒక నాయకులు అవాల తరపున కోట్లాది రూపాయల చేతులు మారాయని ప్రచారం జరుగుతుంది. దీనిపైన కూటమి ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకొని కల్తీ చేసిన అందరిపైన అరెస్టులు చేసి భవిష్యత్తులో ఇలాంటి ఎవరు చేయకుండా నిరోధించాల్సిన అవసరం ఉంటుంది. కనుక అతి తొందరలో వీళ్ళపైన సుప్రీంకోర్టు వేసిన కమిటీ విచారణ పూర్తి చేసి దీనిలో భాగాలు పంచుకున్న అందరికీ కూడా చర్య తీసుకోవాల్సిన అవసరంగా ఉందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. హిందూ సోదరులారా, అందరూ గమనించండి. భవిష్యత్తులో ఇలాంటి నీచులకు మనం అధికారం అప్పచెప్పొద్దండి. రాజ్య పరిపాలన, క్రమశిక్షణ, పరిపాలన విధానాన్ని తెలిసిన వాళ్ళను మనం ఎంచుకుంటే బాగుంటుంది. ఇప్పటికైనా తొందరలో చర్య తీసుకొని ఇందులో మనోభావాలను కాపాడి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తారని కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా అప్రమత్తమై ఇలాంటి చర్యలను, హేమమైన చర్యలను ఖండిస్తారని నేను ఆశిస్తున్నా. ఎంతో పవిత్రమైనది తిరుపతి లడ్డు. కళ్ళకు అద్దుకొని మనం ప్రసాదం స్వీకరిస్తాం. ఇంత ఘోరంగా చేయడం అపవిత్రం. ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్య తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. కనుక అందరూ కూడా ఈ తిరుపతి లడ్డు ప్రజల్లో స్వచ్ఛందంగా గత ప్రభుత్వం చేసిన, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అరాచకాన్ని ప్రజలు గుర్తించి స్వచ్ఛందంగా ప్రజలే దీనిపైన స్పందించి ఎక్కడిదక్కడ ఖండన చేయాల్సిన అవసరం ఉందని నేను మీడియా ముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.